నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తోంది. మా సంపద పెరుగుతుంది, మా బతుకులు మారుతాయని ఆశపడ్డ జనానికి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఒకటే మాట వినిపిస్తోంది: అప్పులు అప్పులు, ఎటు చూసినా అప్పులే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ దారిన పడుతుందో చెప్పడానికి తాజా గణాంకాలే సాక్ష్యం. ఎన్నడూ లేని విధంగా ఒక్క జూలై నెలలోనే ఏకంగా 13,500 కోట్ల అప్పులు తెచ్చి రికార్డు సృష్టించింది రేవంత్ సర్కార్. అసలు ఈ అప్పుల పరంపర ఎక్కడికి దారి తీస్తోంది? రాష్ట్రంలో రాబడి ఎందుకు పడిపోతోంది? ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా విశ్లేషించుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి తెస్తున్న అప్పులకు అంతు లేకుండా పోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై నెలలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పుల రికార్డు చూస్తే ఎవరికైనా కళ్ళు పైర్లు కమ్మాల్సిందే. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నెల 14వ తారీఖు నాటికే 12,500 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం తాజాగా మంగళవారం మరో 1000 కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించింది. ఏకంగా 19 ఏండ్ల కాల పరిమితితో 7.65% వార్షిక వడ్డీకి ఈ అప్పు తీసుకున్నారు. ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ నెలలో ఒక మంగళవారం మినహా మిగిలిన 4 మంగళవారాల్లోనూ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి వరుసగా రుణాలు తెచ్చింది. దీంతో కేవలం ఒక్క జూలై నెలలోనే తెచ్చిన మొత్తం అప్పులు 13,500 కోట్లకు చేరాయి. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఒకే నెలలో ఇంత భారీగా రుణాలు సమీకరించడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలిసారి అంటున్నాయి ఆర్థిక వర్గాలు. అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 18,900 కోట్ల రుణాలు సమీకరించింది. ఇక జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో మరో 21,000 కోట్లు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. అందులో సగానికి పైగా అంటే ఏకంగా 13,500 కోట్లు కేవలం జూలై నెలలోనే తెప్పించేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుల గురించి నిత్యం విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాత్రం అప్పుల రికార్డులను తిరగరాస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 85,840 కోట్ల అప్పులు తెచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం 80,000 కోట్ల రుణాలు సమీకరిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ కేవలం మొదటి 4 నెలల్లోనే 32,400 కోట్ల అప్పులు తెచ్చేశారు. ఇదే వేగంతో అప్పులు తెస్తే ఈ ఏడాది బడ్జెట్ అంచనాలు తలకిందులై రాష్ట్రంపై రుణభారం మరింత పెరగడం ఖాయమని ఆర్థిక నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రాష్ట్రానికి రాబడి ఎందుకు తగ్గిపోతుంది? అప్పులు ఎందుకు పెరిగిపోతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలకు తగినట్లుగా ప్రభుత్వానికి సొంత రాబడి పెరగడం లేదు. జిఎస్టీ వసూలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, రియల్ ఎస్టేట్ రంగం మందగించడం వల్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం, భూముల అమ్మకాలు గతంతో పోలిస్తే మందకొడిగా సాగడం వంటి కారణాల వల్ల ఖజానా ఖాళీ అవుతోంది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, గత ప్రభుత్వ కాలం నాటి వడ్డీల చెల్లింపులు, అలాగే కొత్తగా అమలు చేస్తున్న పథకాల కోసం ప్రభుత్వానికి ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. సొంత ఆదాయం సరిపోకపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ ఆర్బీఐ తలుపులు తడుతోంది. బాండ్ల వేలం ద్వారా బహిరంగ మార్కెట్లో భారీ వడ్డీలకు అప్పులు తెచ్చి నెట్టుకొస్తోంది. ఇలా అప్పులు తెచ్చి పాత అప్పుల వడ్డీలు కట్టే దుస్థితికి ప్రభుత్వం చేరుకుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేస్తుంటే ఆర్థిక విధ్వంసం అన్నారే, మరి మీరేమో 4 నెలల్లోనే 30,000 కోట్లకు పైగా అప్పులు తెస్తే దాన్ని ఏమంటారని నిలదీస్తున్నారు. కారణం ఏదైనా సరే రోజు రోజుకు పెరుగుతున్న ఈ అప్పుల భారం చివరికి సామాన్యుడి నెత్తి మీదే పడుతుందన్నది నగ్న సత్యం. పాలన మారినా పద్ధతి మాత్రం మారలేదనేదే ప్రజల నుంచి వస్తున్న విమర్శలు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ఈ భారీ అప్పులపై మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణ ఆర్థిక భవిష్యత్తు ఎటు వెళ్తోంది?
కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.